జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఏ పేరెంట్స్ అయినా ఆడపిల్ల పెళ్లి అంటే ఏం చేసైనా చేయాలనుకుంటున్నారు, కానీ ఈ పేరెంట్స్ ఏంటో ఏం చేసైనా చెడగొట్టాలని అనుకుంటున్నారు. ఇంతకీ వింత పెళ్లి ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with his team. నిన్న కుట్టేసినది మొన్న కుట్టేసినది గండి చీమన కుట్టేస్తుంది. మరి మీరే నిన్న పెట్రోల్ బంక్ లోకి వెళ్తే ఆడంటే నిన్న దూరకంగా చూస్తున్నాడు. పెళ్లి చూపులకి మీకన్నా ముందు వాడే వచ్చాడు నా దగ్గరికి. మరి ఏమైంది? జాతకాలు కుదరక విడిపోయినాం అంతే. చూసావా, ఇవాళ వాడిని క్యాన్సిల్ చేసినందుకు నువ్వు ఎమ్మెల్యే పిల్లలు అయ్యావు. అదే కనుక ఆయన చేసుకుంటే నీ పరిస్థితి ఏంటి? ఏముండేది, మీరు పెట్రోల్ బంక్ లో ఉండేటోడు, వాడు ఎమ్మెల్యే అయ్యేటోడు. పెళ్లి చెయ్యాలి మన పిల్లకి. పెళ్లి చెయ్యాలా? పులిని జూలో చూసుంటావు, టీవీలో చూసుంటావు, అడవిలో చూసుంటావు. నడిచే పులిని ఎప్పుడైనా చూసావా? అంటే మన అల్లుడు వస్తున్నాడా? కొరికేస్తాడు. రమ్మనండి అల్లుడు. ఈ కన్ను ఒకటే ఉంది, ఇంకో కన్ను పోయింది. నువ్వే కదన్నా ఆ సుబ్బారెడ్డి గారి ఇంటి మీద ఒక కన్నేసి ఉంచమన్నావు. అందుకే ఆ కన్ను తీసి అడింటి మీద వేసినామన్నా. మన శత్రువులు ఆ కెవ్వు కార్తీక్ పటాస్ ప్రవీణ్ గారిని వేసేయండిరా. అవసరం లేదన్నా, మనకన్నా ముందు కంపెనీ వాళ్ళు వేసేసిండ్రు అన్నని. నీకు ఇంకో విషయం తెలుసా? ఏంటి? నెక్స్ట్ లిస్ట్ లో నువ్వు కూడా ఉన్నావు అంటన్నా. నాన్ స్టాప్ నూకరాజు గారు, తాగుబోతు రమేష్ గారు ఉన్నంత కాలం మనకు ఆ ఛాన్స్. వీళ్ళందరూ అయ్యాక మన వరకు వస్తుంది. నాకు తెలుసు రాని బాడీ బాక్స్ ఆఫీస్ అని. సరే ఎప్పుడు వస్తుందన్నా? ఆ ఓబుల్ రెడ్డి గారు మన మీద వారు ప్రకటించాడన్నా, ఏం చేద్దామన్నా? అయితే మనం వార్ 2 ప్రకటిద్దాం రా. వార్ 2 వద్దన్నా, వార్ 3 ప్రకటిద్దామన్నా. ఎందుకురా? వార్ 2 ఆల్రెడీ ఎన్టీఆర్ గారు రుతిక్ రోషన్ చేస్తున్నారు కదా, మనం వార్ 3 చేద్దాం. రే తమ్ముడు, నీ బావని సంపినోడిని సంపిన తర్వాతే ఈ బొట్టు సెరిపేస్తారా? తీసి అక్క, పెట్టి వారం రోజులైంది, సీమలు పెట్టేస్తున్నాయి. ఇంతకాలం ఆ బొట్టు పెట్టుకుంటావు? బాబా పోయి చాలా రోజులైంది. నా పగ తీరాకే ఈ బొట్టు. అక్క ముగ్గురిని సంపినోడి పెండ్లం నెత్తి మీద కుంకుమ ఉండకూడదు. సరిపోయి కష్టమన్నా. ఏరా అది ఎప్పుడు చూసినా స్టిక్కర్ పెట్టుకొని తిరుగుతున్నా, కుంకుమ పెట్టుకోవట్లేదన్నా. ఏక మీద కాలేసి తొక్కుతా. నువ్వేం చేస్తావు తెలియదు అన్నా. అక్క ముగ్గుని చంపినోడి ఇల్లు ఎరిపెక్కాల. అయితే ఒక 10,000 ఇవ్వండి అన్న. ఏందిరా, వ్యాన్ ఖర్చులుకా? కాదు, పాన్ ఖర్చులకి. ఎందుకురా? మొత్తం రాత్రంతా పాన్ తిని ఉమ్మిస్తేనే కదా మొత్తం ఎరిపెక్కేది ఇల్లంతా. రేయ్ అన్నా, ఇప్పుడు ఏడపోవాలి? ఆడికి పోవాలంటే తెలుసు. దెబ్బలు గట్టి పడ్డాయి. నా పిండి జరుగుతుంది అక్క. మరి అట్టా తిరక్కే బేజవాడి సర్కిల్ లో బ్లేడ్ బ్యాచ్ అనుకోగలరా నిన్ను నన్ను? అర్థమైందా? ముహూర్తానికి టైం అవుతుంది. బావగారిని పిలు. బావగారు, మామగారు. ఏంది మావా? అల్లుడు ఎట్టా ఉండవు? బాగుండాను. పాపేది? ఏం చదువుకున్నావే? రే విన్నావా? అన్నా వెళ్ళిపోదాం దా అన్నా. ఏరా అంత పెద్ద మనిషి జస్ట్ లా అనే అక్షరం చదివితే ఊళ్ళో నీకు పరువేం కావాలన్నా? వెళ్ళిపోదాం దా. నమస్కారం సుబ్బారావు గారు. ఇప్పుడు లా అంటే లాయర్, మరి డా అంటే డ్రాయరా? మావా అమ్మాయి నాకు నచ్చింది. కట్నం 100 కోట్లు. ఓకే అల్లుడు. ఏ డబ్బులేవి? అనుకున్నా అల్లుడు. ఫాస్ట్ గా తీసుకురా. ఏ కుజా, ముగ్గురు ముందు లేచి నించుంటావే. ముందు 50 కోట్లు, తాళి కట్టిన తర్వాత 50 కోట్లు. పొలం ఏం పెడుతున్నావు? శంషాబాద్ దగ్గర 7 ఎకరాలు పెడతాను. ఇంకా ఎక్కువ పెట్టు. స్టిట్ అయిపోయిన తర్వాత డైరెక్టర్ ఇంత పెడతాడు. బాబు, పెళ్ళయ్యాక అమ్మాయితో అంత హార్ష్ గా మాట్లాడొద్దు, కొద్దిగా ప్రేమగా మాట్లాడు. కాలేజీకి పోతా ఉండవా? వెళ్తున్నాను. పాటలు ఏమైనా వచ్చా? పాటలు వచ్చు. ఏదో పాట పాడు. నా పెట్టే తాళం తీసి. అరే మావా, అల్లుడు మేము గదిలో ఉంటాము, పెళ్లి ఏర్పాట్లు చేయి. నాకు తెలుసు రాని బాడీ బాక్స్ ఆఫీస్. A few moments later. కూతురు లేచిపోయిందండి.
నన్ను చంపేస్తాడు. వాడికి తెలిసి చంపేస్తాడు. అలా మనం డబ్బులు ఇచ్చాం వాడికి. 50 కోట్లు ఇచ్చాము, పెళ్లి ఖర్చు 50 లక్షలు అయింది. ఇప్పుడు ఎలా? అదే ప్లాన్ అర్థం కావట్లేదండి. పని చేద్దాం, వాడి నోటి నుండి పెళ్లి క్యాన్సిల్ చేసుకునేటట్టు మనమే చేద్దాం. ప్లాన్ వేసారా మీరు? చేసేసా. పదండి ప్లాన్ వర్కౌట్ చేద్దాం. 1 hour later. అల్లుడు 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 ఏమైంది? అన్నా ఇదేదో లెటర్ దొరికిందన్న చూడు. సత్య నువ్వంటే చాలా ఇష్టం, నువ్వు లేకపోతే బతకలేను, నీతో నీ జీవితం రా, మన ఇద్దరం కలిసి హ్యాపీగా ఉందాం. ఏందిరా మామ, నీ కూతురు వేరే వాడిని ప్రేమిస్తే నాకిచ్చి పెళ్లి చేస్తా ఉన్నావు. అల్లుడు మా కూతురు లాంటిది కాళ్ళు పట్టుకుంటే ఈ పెళ్లి నాకొద్దు. ఏమండి మన పరువు పోయేటట్టుంది, చచ్చిపోదాం పదండి. నాకొద్దు, మీరు పిసుకండి, గట్టిగా పిసుకండి. లేదు లేదు. సరే లవ్ లెటర్ గా ఎవడో తెలియక రాసి ఉంటాడు. ఓకే ఓకే. అమ్మాయితో మాట్లాడాలి, పిలు. ఓకే ఓకే. అమ్మాయిని తీసుకొస్తాను. అమ్మాయి వాడెవడో నీకు తెలియదు కదా మామా. 10 నిమిషాల్లో పెళ్లి ఏర్పాట్లు చేసేయండి, త్వరగా లేట్ చేయకుండా. ఇంకా ఆలస్యం చేయదు. పంతులు గారు ముహూర్తం టైం అయిపోతుంది. అమ్మాయిని తీసుకురండి. అమ్మాయిని తీసుకురండి. ఆయన జీలకర్ర బెల్లం పెట్టుకోండమ్మా. ఇదేదో ఫోటో దొరికింది చూడు. ఏంటండి నీ కూతురు ఎవరితోనో భుజం మీద చెయ్యేసి ఫోటో దిగిందిరా, దీనికేమంటావు? చేయదు 90 days కామెంట్. ఇప్పుడు దానికి కొడతావురా నువ్వు? అంటే నా పెండు ఎవడు భుజం మీద చెయ్యేసుకుంటే నేను రోడ్డు మీద వెళ్తుంటే ఒక్కొక్కడు నా ముఖం దుమ్మేస్తారా? చెప్పడానికి ఆడపిల్ల తండ్రి అంత లెగిస్తుందేంట్రా నీకు? మరి ఎన్నిసార్లు కాలు పట్టుకోరా నిన్ను? జస్ట్ ఫ్రెండ్లీగా దిగింది, అందులో తప్పేముంది? నీ కూతురు ఎవరితో తిరిగిందిరా? ఫోటో కూడా క్లియర్ కనపడుతుంది. నీకు చేసుకోవాలంటే చేసుకోవాలంటే లేదు. ఏంట్రా నువ్వు నాకు ఆలోచిస్తున్నావు? నేను చెప్తున్నాను రా, నీ కూతుర్ని జీవితంలో పెళ్లి చేసుకోను. వద్దన్నావు కదా, 50 కోట్లు కట్టి ఇచ్చారా? ఒక్క నిమిషం. ఓకో అన్న, ఆడేదో ఊరికే అంటున్నాడు. అలాంటి కామన్ నా మాటని వదిలే. ఆడేసింది చెయ్య నా పిల్లల మీద, నీ పిల్లల మీద. ఇచ్చే 50 కోట్లు. 50 కోట్లు పెళ్లికి 50 లక్షలు అయ్యింది. తీరా తీసుకో. ఏది కావాలని నీ ముఖం మీద కొడతా. ఎవడరా ఎర్రి పప్పని చేస్తారు? నన్ను క్షమించండి నాన్న. ఇట్స్ ఓకే అమ్మా. మిమ్మల్ని కాదు, నేను వేరే పెళ్లి చేసుకున్నాను. పర్లేదమ్మా. మీ మీద ఇష్టంతో నువ్వు ఎప్పుడు జెండా ఎత్తేసావు? నేను నైటే. ఇదెవరిది? ప్రొడక్షన్. నీ గూడు చెదిరింది. అది లేచిపోయిందని చెప్పుంటే అప్పుడు వెళ్ళిపోయావు కదరా. అంటే ఇప్పుడు మాకు మేము క్యాన్సిల్ చేసుకుంటే 50 కోట్లు ఎవడిస్తాడు? అదే నువ్వు క్యాన్సిల్ చేసుకోవడానికి సచ్చినట్టు మా 50 కోట్లు మాకు వస్తాయి, మా ప్రాణాలు కూడా మాకు నిలబడతాయి. అన్నా సొర ఎక్కడన్నా? సొరా సొర ఎప్పుడు వస్తారన్నా చెప్పన్నా? తెలుసు ఏదో తిమింగలు వచ్చింది. ఏం కావాలా నీకు? నా బొట్టు సెరగాలి, వాడు సావాలి, ఏదోటి చెయ్యి. ఒక పని చేస్తాను, ఒక కత్తి ఆడికిస్తాను, ఒక కత్తి నీకు ఇస్తాను. ఒకరినొకరు పొడుచుకొని దరిద్రం వదిలిపోద్ది. రాధిక 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 బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ స్కిట్ మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. కృష్ణ భగవాన్ గారు. బుల్లెట్ భాస్కర్ గారు బాగుంది, ఇంటెలిజెంట్ గా ఉంది, ప్లాన్ లో అన్ని అందరూ బాగా చేశారు. ఓకే బాగుంది. ఖుష్బు గారు. బుల్లెట్ భాస్కర్ గారు కాన్సెప్ట్ బాగుంది, అందరూ పర్ఫార్మెన్స్ బాగుంది. థ్యాంక్ యూ. సో జడ్జెస్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుష్బు గారు. సో బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ 19 out of 20.